బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వని. నాన్న నీ కోసం ఎవరో వచ్చారు. ముందా కూడా సంధ్యవార్చుకుని చూస్తే రామాయణంలో పిడకల వేట్ల గొడవ. శరవమండం చెయ్యనే చేశారు. అస్తమానం దాని మీద చిర్రు కొరువు మధ్యారే రామచంద్రపురం అగ్రహారం నుంచి రామపంతులు గారికి వచ్చారు. చెబితే ఏం తప్ప? రామపంతులు గారా? పసిపిల్ల దాని బ్రతుకు అలా అయిందని దాని అంతఃకరణ లేదు కదా. ఊరుకోమ్మ, ఆడపిల్ల ఈ ఇంట్లో పుట్టడం కన్నా అడుగులో చెట్టు పుట్టినా సుఖపడింది. యదహ్నాత్తే పాపం తదహ్నాత్తి ముచ్యతే యద్రాజ్యాత్తే పాపం తద్రా. ఏదో ఇదే రావడవా? రేపటి నుంచి నేను సంధ్యావందనం మొదలు పెట్టాలనుకుంటున్నాను అవధానులు గారు. తప్పకుండా మొదలు పెట్టండి. యదహ్నాత్తే పాపం తదహ్నాత్తి ముచ్యతే అని సంధ్యావందనం చెబుతుంది. సంధ్య వాయిస్తే ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుంది. అందుకే మీరు కానివ్వండి, అవకాశంగా మాట్లాడుకుందాం. తర్వాత సంధ్య వార్చుకుంటాను. అంత ముఖ్యమైన ప్రస్తావన అయితే సెలవియండి. శుద్ధి పంతులు గారికి దాహానికి మంచి మధ్య తీసుకురా. లుబ్ధావధానులకి మీ అమ్మాయికి వివాహ సంబంధం సొత్తు పట్టుకుపోదామని వచ్చాను. మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పాను కదూ, పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పిన కన్యాశుల్కం 1800 అతగాడు చాలా ఎక్కువ అంటున్నాడు. పిల్ల వయసును బట్టి కదండి నేను అడిగాను. ఏడాదికి 200 కన్యాశుల్కం ఎక్కడైనా విధాయకమే కదండి. అయితే ఈ అమ్మాయికి 9 ఏళ్ళు ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఊస్తూ వచ్చి అట్లా ఉంది అంతే. జాతకం తెమ్మంటారా? జాతకాలు ఎందుకులేండి. సరే, ఎలాగో అతగాన్ని ఒప్పిస్తాను. వచ్చే పౌర్ణమి వెళ్ళగానే ముహూర్తం ఉంది. ఆనాడు వివాహం అయిపోవాలి. ఎట్లాగండి? ఇంత అవ్యవధిగా నేను తోగలేనే. మీరు తూగడం ఎందుకయ్యా? నన్ను మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. అంతే. ఉభయ ఖర్చులు పెట్టించి మా రామచంద్రపుర అగ్రహారంలోనే మహావైభవంగా వివాహం చేయిస్తాం. ఇదిగో తాంబూలం. తథస్తు అనండి. తథాస్తు. ఇంతకీ ఈ శుభకార్యం చేతి విధిగా జరగాలని రాసి పెట్టుంది. పోకిరిపీలుగా కూర్చుపోయావు. బుర్ర బద్దలు పెట్టు ఒత్తకులం ఉంటా. భయపట్టాలనుకున్నావా? అంతలో సామాన్లు కొనిపెడతారని 20 రూపాయలు తీసుకెళ్లి సామాన్లు ఇస్తావా? బతుకు తానేనమ్మా పరమవత్వం. వార్తలను మెదవాడు చెప్పుంటాడు. ఏమి నిజాయితీ తెలుస్తుందనే ఉండు. ఆ వెనుకమంత్రి వారి పాలకి ఉత్తరం రాత్రి ఎందుకు సమయం కనిపెట్టి నీకు బాగా జరుగుతూ చేస్తాను. నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను. నీ డబ్బు అనా పైసలతో తీసుకు తారక వారా. శాస్త్రి గారు, కరెక్ట్ శాస్త్రి గారు రండి. ఈ శిశురాల మీద బొత్తిగా సూత్రం వేశారే. ఏం చేయను మధురవాణి, ఈ మధ్య కొత్తాగ్రహారం నుంచి విశాఖపట్నం మకా వచ్చేసాను. అందుచేత తరచుగా విజయనగరం రావడానికి వీలు కలగటం లేదు. నాకు మనసు బాగోలేక ఏ ఊరైనా మకా ఇచ్చేద్దామని చూస్తున్నాను. మహేశం, మన శకుంతల నాటకంలో ప్రియంవద వేషం ఎంత బాగా నటించావు. నేనే గుర్తుపట్టలేక ఎవరా ఆడపిల్లని భ్రమపడ్డాను. నా గొప్ప ఉంది. గురువుగారు అలా చెప్తే అలా చేశాను. ఇంతనే మాట్లాడుతున్నారు. లోపల చేసేయండి. కొంచెం తొందర పని మీద కృష్ణారాయపురం అగ్రహారం మా చెల్లెలి గారింటికి వెళ్తున్నాను. అవకాశంగా మరొకసారి వస్తానులే. మీ దయ. వస్తా. అలాగే. రామచంద్రపుర అగ్రహారం ప్రియమైన మధురానికి రామపంతులు అనేక ఆశీర్వచనములు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు ఉండి వెంటనే రాలేకపోయాను. 2-3 నెలల్లో అక్కడ మీ రుణాలు పనులు చేసుకోవడానికి సొమ్ము తీసుకుని వస్తున్నాను. అంతా సిద్ధం చేసినాను.
మరేమీ విశేషాలు లేవు. మధురానికి మధురమైన రామపంతుడు. మీరు నాతో మాట్లాడకండి. మీ స్వార్థం చేయడం చెప్పిన నా పరిస్థితి మా మాస్టర్ చెప్పారు. నాన్సెన్స్. మీ మాస్టర్ నన్ను చూస్తే గిట్టదు, అందుకే మీరు ఫెయిల్ చేశారు. కానీ లేకపోతే ఇదేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? మీ వరకు నాకు వచ్చిందల్లా చుట్టకలచడం అంటే పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కదా. దానికి ఇలాంటి మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ మాటకు వస్తే నాతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్. వీడియో మ్యారేజ్ విషయమై, నాచి క్వశ్చన్ విషయమై ఎన్నో లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్న వాడు ఎవ్వడు అప్రయోజకుడు కాలేదు. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయాలో అంటే అభినందించాలి. ఈ చుట్ట పంపిణీ విధానం మీదనే తెల్లవారు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్రకారుడు ఏమన్నాడు? ఖగపతి అమృతముతేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెను, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టుంది. ప్యూర్ బఫెలో. ఇది బృహన్నారదీయం 4వ శాస్త్రంలో ఉంది. అదిలా ఓహో, అయితే ఆ గంటం గడిచే ఉపాయం నేను చెప్తాను. మరి నేను చెప్పినట్టు ఎలా వింటావు? మీ సెలవు ఎప్పుడు చెప్తాను? ఓకే, నేను కూడా నీతో మీ ఊరొచ్చి మీ వాళ్ళతో పరీక్ష పేస్తామని చెప్తాను. మీరు వస్తే బతుకొని మరి. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ. ఓ సేరు కాశీ మిఠాయి కొని పెట్టుకురా. ఈ రాత్రికి మరి నేను ఫోన్ చేయను. బండి మీద మన ట్రావెలింగ్ ట్రంక్ అది వేసి నెట్టు దగ్గర నిలబెట్టుంచు. గుడ్ లాడ్. నువ్వు నేను చెప్పినట్టు ఎలా వింటుంటే సురేంద్రనాథ్ బ్యానర్జీ అంత వాడిని చేస్తాను. ఈ వ్యవహారం ఫైసల్ అయిపోయింది. ఈ రాత్రికి మధురవానికి పార్కింగ్ విజిట్ ఇవ్వండి. ఓటుకొండమ్మతో తెగతింపులు అయిపోయింది. ఓకే. గిరీశం గారు, గిరీశం గారు, ఎవరమ్మా ఇంట్లో? దెయ్యం వదిలే దెబ్బలమంట వదలలేదు. వారు వదిలే నేను వదలలేదు. గిరికి లేరు. సాయంత్రం రమ్మని మా బంట్రోతో చెప్పాట. ఇంట్లో ఉన్నాడు కాబోలు తెలుగమ్మా. చాలే, ఆ వదలం దాకా అనుకున్నావా? నా ఇంట్లో ఉంటాను వాడేవాడు. నా ఇంటికి బట్టి ఎవరు చేయడానికి నువ్వేవాడు. ముందు వేరే ఉంటుంది. బాగుందమ్మా, బాగుంది. ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని వాడేవాడని అడుగుతారే. బాకీ ఉన్నప్పుడు అడగడం మానేస్తారా? పొద్దున్న తీయించుకుని ఎన్నాళ్ళైంది. వాడందరూ ఫోటో షాప్ ఒకటా? ఇదో చూడమ్మా. తాను తాను కలిసి తీయించుకున్నాడు. విడివీధి మధురవాణి. అప్పుడే ఎడుస్తుంటాడు. ఏదో నాస్తున్నాడు గధవ. నాస్తి ఇలా తగ్గిపోరా. మొదటికైనా ఆడదానికైనా నీతుండాలి. తాకుద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమై లేదో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవరో ఫోన్ చేశారో కానీ ఆడాలో ఉన్నానండి అంటూ పాతివృత్తం నటిస్తాయండి. కానీ అంత చులక నా పంతులు గారు. సాయంత్రానికి మాత్రం నీతుండొద్దా? మా గిరీశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపై మీతో ఇది నాతో నాదేమి తెగతెంపులు చేసుకునేదాకా నేను పరాధీనురాలని వెళ్తండి. పంతులు వాడి బతుకి అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇప్పిస్తే తక్షణం తెగతెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవలసిన ఏమన్నా అపరాధం లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసకులో ఉంది నా మనసు కనిపెట్టుదన్నారు కాదు కదా. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను. మీ నోట్లు మీ వద్ద ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మగటి కనుక్కుందామని అన్నమాట కానీ మగొకటి కాదు. కానీ గిరీశం గుంట వద్ద మీరెవరో మాకు గొప్పవాడు అనుకుంటున్నారేంటి? మా ఊళ్ళో ఉన్న లుగ్ధావుగాళ్ళు పింతలు కొడుకు అది వీడు. దీని గిర్రాయి ఒరే గిరిగా అని పిలిచేవాడు. ఈ మాటలు ఆయన అడుగుతున్నా? కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన నా ఎదుట తోలినాడితే తలుపు తీసేయండి, విజయం చెయ్యండి. అదిగో గిరీశం పంతులు గారు వస్తున్నారు.
ఆ చెప్పే మాట ఏదో వారితోటి చెప్పండి. ఏడో పేరు ఆడుతున్నావు. హలో మై డియర్. వచ్చాడు. వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేం తాగకారం. ఆఖరి వికారం. మైలపడితే స్నానం చేసి దగ్గరం రా. ఏం తొందర? తలంటుకుంటానులేండి. ఏమి గీతైనా మంచిదాయి. అర్థమని ముట్టుకొని ఇవ్వకుండా తెచ్చేసింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. మీరు చిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు. ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావటానికి మద్దతు ఉంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఓటుకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాన్ని నోరెట్టుకు బతకమనే దేవుడు రాశాడు. అయినా పొరువైన ఆడదాన్ని ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు మాత్రం ఎందుకు రాకూడదు? తర్వాత కోపడదు కానీ కూర్చోండి. అది అగ్గు పెట్టే. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించడానికైనా పెట్టుకుంటాను కదా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను, కానీ ఉత్సాహభంగం చేశాను. ఏమిటా ఉత్సాహం? ఇదిగో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్దార్ బావురెల్లి ఖాన్ పహాన్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతం మీద మోషాయి ఉద్యోగం ఇప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్లో ఉండడం అన్నమాట. పోతాను. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? ఓటుకొండమ్మని తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. ఏమిటి కొత్త మాటలు? ఈ ఘోరమైన అబద్ధాలు చూస్తే ఎవరు చెప్తున్నారో కనుక్కోవాలనుకున్నావా? సప్త సముద్రాలు దాచిన వాడు పిలకుచ్చుకొని పిస్తోలుతో ఒళ్ళంతా తూట్లు పడేట్టు ధామ్ ధామ్ అని కొట్టకపోయేట్లయినా నా పేరు గిరీశనే నినద భీషణ శంఖము దేవదత్తనే. నీతో ఎవరి మాటలు తెలుస్తున్నాడో చెప్పు. రామ రామ రామ, ఒకరు చెప్పేదేటి? లోకం అంతా కోడలు చూస్తుంటేను తలుపు తలుపు. తీయదు వెర్రి మీద మనసులో కలుస్తుంది. తలుపు తీసే ఉన్నట్టుంది. ఆహా, సరస్సుని దాచింది. ఇదంత మంచి మనిషి అనుకుంటే ఎవరన్నా మీరు? మహానుభావుడు. రామరా, ఈ మాత్రానికి మంత్రం కింద దాబోలా మహానుభావ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మందిని కన్యాదానం చేసి ఏంటో మాట వినపట్టం లేదు. తీసుంటారండి. అన్నా, దీన్ని నడవనకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. ఎంతో అంతా చెప్పించరా బాబు. నువ్వులు ఏమైనా జాగ్రత్త చేశారా? నువ్వులు ఎవరంటే రాజ్యం కావాలి, ఎందుకుంటే రాజ్యం కావాలి. వాళ్ళు ఇచ్చి 20 రూపాయలు కలిస్తే ఎవరికి ఇచ్చావో వాడిని అడగమ్మా. కనపడితే సిగపాయలు చూపు కట్టడం వచ్చుదు. ఇప్పటిదాకా ఒకటి నాకు దాచడం కర్మమే. నేను మగనాన్ని గాను రజమండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ వస్తాడు. మంచం తాగాడేమో. అందుకా నన్ను ముందుకు చూసి తాను వెనక దాగున్నాడు. వాడు ఉన్నాడు. బిర్రప్ప మనసు కిందకిరా. ఈ బిర్రెదులు కొడతాను. అప్పటికే యథవా ఒక
మధురవాణి మధురవాణి కమిస్ట్రీ కబురు అనిపిస్తుంది కమిస్ట్రీ కబురు అనిపిస్తుంది పబ్లిక్ మాట్లాడి కూరుకోండి